హాయ్ అండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎంతో టేస్టీగా రంగురంగుల దోసలు ఇంట్లోనే వేసేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీటి కోసం నేను క్యారెట్స్, బీట్రూట్, టమాటో అండ్ పాలకూర తీసుకున్నాను. ఫస్ట్ ముందుగా మనం వెజిటబుల్స్ అన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఫస్ట్ క్యారెట్ పొట్టు తీసుకుంటున్నానండి. పొట్టు తీసేసుకొని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న పీసెస్ మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి 2 ఎండుమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ వేసి మనం మెత్త పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్మూత్గా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ ప్యూరీని మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వడగట్టుకోవాలండి. ప్యూరీ మొత్తం ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మీకు తగినంత ప్యూరీ తీసేసుకోండి. నేను ఇక్కడ కొంచెం క్యారెట్ కొంచెం చిక్కగానే తీసుకున్న ప్యూరీ. అండ్ ఇది మన దోశ పిండి తీసుకొని దాంట్లోకి మనం కొద్దిగా యాడ్ చేస్తూ కలిపేసుకోవడమే అండి. మనకి ఎంత కలర్ కావాలో అంత కలర్ వచ్చేంత వరకు క్యారెట్ ప్యూరీ అందులోకి యాడ్ చేసి సాల్ట్ వేసి కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే. దోశ కూడా చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా క్యారెట్ దోశ రెడీ అయిపోయిందండి. ఆరెంజ్ కలర్లో క్యారెట్ దోశ రెడీ అయిపోయింది. ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ మనం ఇప్పుడు బీట్రూట్ ప్యూరీ తీసుకుందామండి. దీనికోసం బీట్రూట్ని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి సేమ్ 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లో నుంచి కూడా ప్యూరీ తీసేసేయండి. వడగట్టుకోండి. మొత్తం బీట్రూట్ ప్యూరీ వచ్చేసింది మనకి. ఈ బీట్రూట్ ప్యూరీని మనం దోశ పిండిలో కొద్దిగా కలుపుతూ మనకు ఎంత కలర్ కావాలో అంతవరకు వచ్చేంతవరకు కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం దోశ వేసేసుకోవడమే అండి. చూడండి చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. పర్పుల్ కలర్లో మనకి టేస్టీగా బీట్రూట్ దోశ రెడీ అయిందండి. బీట్రూట్ దోశ కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ పాలకూరని కడిగేసుకొని కట్ చేసుకోవాలండి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్ది వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని దాని ప్యూరీ కూడా మనం తీసుకోవాలి. పాలకూర కావాలంటే మీరు స్టీమ్ కూడా చేసుకోవచ్చు, లేదా కాసేపు వేడి నీళ్ళలో వేసి కూడా తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఇలా ప్యూరీ తీసేసుకున్నాను. ఈ పాలకూర ప్యూరీని కూడా మనం దోశ పిండిలో కొద్దిగా కలుపుతూ మనకి ఎంత కలర్ కావాలో అంతవరకు కలిపేసుకొని దోశ వేసేసుకుంటే టేస్టీగా గ్రీన్ కలర్లో పాలక్ దోశ రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ టమాటోని కూడా మనం నీట్గా వాష్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి టమాటోస్తో పాటు 2 ఎండుమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని టమాటో ప్యూరీని తీసేసుకోవడమే అండి. ఈ టమాటో ప్యూరీని దోశ పిండిలోకి కొద్దిగా కలుపుతూ మనకి కలర్ కావాల్సినంత వచ్చేంత వరకు కలుపుతూ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దోశ బ్యాటర్ని మంచిగా కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే అండి. అంతే అండి. టేస్టీగా టమాటో దోశ, రెడ్ కలర్లో టమాటో దోశ రెడీ అయిపోయింది. అంతే అండి. టేస్టీగా కలర్ఫుల్గా మన దోశలన్నీ రెడీ అయ్యాయి. పిల్లలకి ఇలా ఇంట్రెస్టింగ్గా కలర్ఫుల్గా వాళ్ళకి నచ్చిన డిఫరెంట్ షేప్స్లో ఫ్లవర్స్, బటర్ఫ్లైస్, యానిమల్స్ నచ్చినట్టు చేసిస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇష్టంగా తింటారండి. పిల్లల లంచ్ బాక్స్లో మనం స్నాక్స్లోకి ఇలా చేసి పెడితే వాళ్ళు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఒకేలాగా దోశ చేస్తే బోరింగ్గా ఫీల్ అవుతారు. ఇలా ఇంట్రెస్టింగ్గా చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.